ఫిష్ ఇంకా పెరుగు కలపొద్దు, లేకపోతే కౌసు, నీసు అనే కాన్సెప్ట్, ఎగ్ ఎగ్ తిన్నప్పుడు పెరుగు తినొద్దు అలాంటివి కొన్ని అంటారు కదా! అసలు జనరల్ వాట్ హ్యాపెన్స్, అసలు దానికి ఏమన్నా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉందా దానికి? భారతదేశము మూఢనమ్మకాల క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఓకే. నేను పెరుగుతప్పుడు కూడా మా అమ్మ కూడా ఫిష్ చేసినప్పటికీ దాని తర్వాత కొద్దిగా పెరుగు తినాలని అనిపించేది. వద్దు 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 నో 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 ఇట్ ఈట్ అనేసి అది ఎప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు చాప తిన్నప్పుడు పెరుగు తెస్తే ఏం సంబంధము. నేను అమెరికా పోయిన తర్వాత మా ప్రొఫెసర్తో అడిగాను, డాక్టర్ గ్రామ్ ఇస్ దేర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ యోగర్ట్ అంటే యూఆర్ అన్ ఇడియట్ అన్నాడు. సో నేను అనుకున్నాను, అంటే నవ్వుతూ అన్నాడు అనుకోండి. సో there is no connection అన్నాడు. Then later on I myself read it. There is no connection of any bad thing by fish and yogurt. Absolutely you can eat it.